ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణతో ముడిపెట్టి వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణకు చొరవ చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 1,00,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించే వాణిజ్య పన్నుల శాఖను విస్తరించే ముందు సమగ్ర అధ్యయనం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సమగ్ర విశ్లేషణ లేకుండా ఆదాయం బలోపేతం దిశగా ఆలోచించకుండా జీహెచ్ఎంసీ జోన్లకు అనుసంధానంగా వాణిజ్య పన్నుల శాఖ 9 డివిజన్లను 12గా మార్చే యోచన చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీలో జోన్ల ఏర్పాటు జనాభా, జనావాసాలు, భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా ఉంటుంది. అయితే ఇదే ప్రామాణికంగా వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ల ఏర్పాటు జరగాలనే యోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా జీఎస్టీ ఆదాయం, పన్ను చెల్లింపుదారుల సంఖ్య, వ్యాపార రంగాల వారీగా లావాదేవీల పరిమాణం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఐటీ కారిడార్ లాంటి భారీ వాణిజ్య కేంద్రాన్ని శివారు ప్రాంతంలోని నివాస కాలనీలతో సమానంగా చూడటం సాధ్యం కాదు. ఐటీ కారిడార్ ప్రాంతం నుంచి 1,000 కోట్ల జీఎస్టీ వసూలవుతుంటే నివాస ప్రాధాన్యత గల శివారు ప్రాంతాల నుంచి తక్కువ ఆదాయం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ జోన్లను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతమున్న 9 వాణిజ్య పన్నుల డివిజన్లను 12గా మార్చే ప్రతిపాదనపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి అధ్యయనం లేకుండా పునర్వ్యవస్థీకరణ చేపడితే పాలనాపరంగా సమతుల్యత దెబ్బతినే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో అధిక వ్యాపార సంస్థలు ఉండటంతో పనిభారం పెరగవచ్చని, మరికొన్ని సర్కిళ్లలో వ్యాపార సంస్థలు తక్కువగా ఉండి అధికారులకు పనే లేకుండా పోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే సొంత పన్నుల ఆదాయంలో జీఎస్టీ, వాణిజ్య పన్నుల వాటా దాదాపు 60%. రాష్ట్రం మొత్తం మీద వచ్చే జీఎస్టీ ఆదాయంలో దాదాపు 70% హైదరాబాద్ లో జరిగే వ్యాపార లావాదేవీల ద్వారానే వస్తున్నట్లు అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 5 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉండగా వాటిలో 2.5 లక్షలకు పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయని అంచనా. వాణిజ్య పన్నుల శాఖ పునర్విభజన అవసరమైతే దానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సర్కిల్, డివిజన్ వారీగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, పన్నుల వసూళ్లు, వ్యాపార రంగాల పంపిణీపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరముందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి డివిజన్లో సమాన ఆదాయం, సమంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య, రంగాల వారి సమన్వయం వంటి ప్రమాణాలు పాటిస్తేనే సమర్థవంతమైన వ్యవస్థ సాధ్యమవుతుందనే అభిప్రాయాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటే వ్యాపార కార్యకలాపాలపై పర్యవేక్షణ బలోపేతమవుతుంది.